హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి జెమిని అంటే జోడియాక్ సైన్ వచ్చేసి మిథున రాశి వాళ్ళకి సాటర్న్ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు. శనిదేవుడు వీళ్ళకి ప్రజెంట్ అయితే 10వ స్థానంలో, దశమ స్థానంలో సంచారం అయితే చేస్తున్నారు. ఇందు మూలంగా వీళ్ళకి కెరీర్ పరంగా, హెల్త్ పరంగా అండ్ రిలేషన్షిప్, స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుందో చూద్దాము. కెరీర్ పరంగా చూసుకుంటే వీళ్ళకి కొత్త బాధ్యతలు అయితే రావచ్చు. పదోన్నతులు కూడా ఉన్నాయి. అయితే ప్రతి విషయంలోని క్రమశిక్షణ అవసరము. శ్రమ అయితే అధికంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ పరీక్షలు రాస్తూనే ఉండాల్సి వస్తుంది. ఎక్కువ విద్యపై అయితే ఫోకస్ చేయాలి. షార్ట్కట్లో ఫలితాలను అయితే ఆశించొద్దు. అలాంటి వాటిలోనే ప్రోగ్రెస్ అయితే ఉండదు. ఎక్కువ కష్టపడితేనే ఫలితం ఉంటుంది. కొత్త ఉద్యోగానికి మారే అవకాశం ఉంది. ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ కొంచెం జాగ్రత్త వ్యవహరించడం మంచిది. అండ్ హెల్త్ పరంగా చూసుకుంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా వహించాల్సి ఉంటుంది. పర్టికులర్గా ఈ పీరియడ్లో ఏంటంటే తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా చూసుకోవాలి. అండ్ మానసికంగా, శారీరకంగా అలసట అయితే ఎక్కువ అవుతుంది వీళ్ళకి. అండ్ యోగా, ధ్యానము చేయడం వలన ఉత్తమ ఫలితాలను అయితే వీళ్ళు పొందుతారు. అండ్ ఫైనాన్షియల్గా చూసుకుంటే ఆర్థికంగా భారీ లాభాలు ఒకసారిగా రావండి. అండ్ ప్రయత్నం మూలంగానే లాభాలు అయితే ఉంటాయి. అదనపు ఖర్చులు నియంత్రించుకోవడం అయితే మంచిది. మనం ఏదైతే సంపాదన అయితే చేస్తున్నామో, ఏదైతే ఖర్చు చేస్తున్నామో దాన్ని ప్లానింగ్ చేసుకొని వీళ్ళు ఖర్చు అనేది చేస్తే ఫలితం అయితే కనబడుతుంది. రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య కొన్ని ఒత్తిళ్ళు అయితే రావచ్చు. భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఒకరికొకరు ఓపిక, సహనంతో మాట్లాడుకుంటే బంధాలన్నీ బలపడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అండ్ వాటి పట్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి. సమయం కేటాయించుకుంటే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్పిరిచువల్గా చూసుకుంటే ఈ పర్టికులర్ టైంలో ఆధ్యాత్మిక వైపు మనసు అయితే మరలడం జరుగుతుంది. ధ్యానము, జపము, గురుసేవ చేయడము, శనికి తైలాభిషేకం చేయించుకోవడము, శని జపం చేయడం, శనిదేవుని అనుగ్రహాన్ని అతి సులువుగా పొందొచ్చు. నేను మిగతా రాశి వాళ్ళకు కూడా నేను రీడింగ్ చేసి అయితే పెడతాను. ఈ మంత్లోనే వస్తాయి. ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.